ప్రజల ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ ప్రభు పేరిట శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైనటువంటి వాగ్దానం, అది కీర్తనలు 41:1 వాక్యం. బేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. దేవుడు స్పష్టంగా, నిశ్చయముగా, యథార్థముగా, సత్యముగా తన నీతిబద్ధమైనటువంటి మాటలను మనతో మాట్లాడుతున్నాడు. మరి ఏ దినమైనా సరే మనం ఈ లోకంలో విశ్వాసులము అని చెప్పబడుతున్న మనం బేదలను కటాక్షించున్నామా? మరి ఆ బేదలకు ఏ దినమైనా మనం సహాయం చేస్తున్నామా? లేదు. మరి ఆ రీతిగానైనా ఇప్పటి నుండైనా బ్రతుకుదామా? ఒకసారి ఆలోచించండి ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో బేదలను కటాక్షించాడు, దరిద్రులను దరిచేర్చుకున్నాడు. మరి ఆపత్కాలమందు ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్షించాడు. మరి మనం రక్షించేవారుగా ఉన్నామా? మరి మనం సహాయం చేసేవారిలో ఉన్నామా? ఏ రీతిగా చూసినా మనం ఎందున్నా కనబడం, ఎందున్నామో మనకు తెలియదు. కానీ ఈ దినం నుండైనా సరే ఆ బేదలను కటాక్షించే వారిలో నీవు మనం ఉందాం అనుకున్నట్లయితే, మరి ఆ ఆపత్కాలంలో యెహోవా మనం తప్పించాలి అనుకున్నట్లయితే అందరూ కూడా ప్రార్థనలో ఏకీపించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పాదములకు ఎనలేని వందనములు. ప్రభా, ఈ రాత్రికాల సమయంలో మరి ముఖ్యంగా ఇదిగోనైనా ఈ ఛానల్ వీక్షించుచున్నామంటున్నారే కానీ నాయన వినగలిగినటువంటి చెవులను వారికి దయచేయండి. చూచి వదిలేసేవారిగా కాకుండా వినగలిగిన చెవులను వారికి దయచేసి గ్రహించగలిగిన హృదయాన్ని కూడా వారికి దయచేయమని ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.